మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ముకుంద థియేటర్లో అర్ధరాత్రి దారుణం జరిగింది. కుబేరా సినిమా చూస్తుండగా థియేటర్ సీలింగ్ ఒక్కసారిగా ప్రేక్షకులపై కూలింది. దీంతో పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై థియేటర్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వీక్షకులు. కనీసం భద్రతా ప్రమాణాలు పాటించరా అంటూ ఫైర్ అవుతున్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ముకుంద థియేటర్లో అర్ధరాత్రి దారుణం జరిగింది. కుబేరా సినిమా చూస్తుండగా థియేటర్ సీలింగ్ ఒక్కసారిగా ప్రేక్షకులపై కూలింది. దీంతో పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై థియేటర్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వీక్షకులు. కనీసం భద్రతా ప్రమాణాలు పాటించరా అంటూ ఫైర్ అవుతున్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ముకుంద థియేటర్లో అర్ధరాత్రి దారుణం జరిగింది. కుబేరా సినిమా చూస్తుండగా థియేటర్ సీలింగ్ ఒక్కసారిగా ప్రేక్షకులపై కూలింది. దీంతో పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై థియేటర్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వీక్షకులు. కనీసం భద్రతా ప్రమాణాలు పాటించరా అంటూ ఫైర్ అవుతున్నారు. రైట్, ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. అనుష, ఏదైతే ఉందో నిన్న అర్ధరాత్రి సమయంలో కూడా సినిమా చూస్తున్నటువంటి తరుణంలో ఒక్కసారిగా ఏతుందో కూడా ఏతుందో సీలింగ్ సంబంధించినటువంటి కొన్ని మెటీరియల్స్, అదేవిధంగా సీలింగ్ ఒక్కసారిగా సినిమా చూస్తున్నటువంటి వారిపై కూడా పడడంతో కూడా వారందరికీ కూడా తీవ్ర గాయాలయ్యి వారందరినీ కూడా ప్రస్తుతం మాత్రం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతుందని చెప్పొచ్చు. నిన్న 9 గంటల సమయంలో కూడా సినిమా చూసేందుకైతే వారు వెళ్లారు. వెళ్లిన క్రమంలో మధ్య భాగంలో ఉన్నటువంటి సీట్స్ వైపు ఉన్నటువంటి సినిమా చూసినటువంటి వీక్షకులపై కూడా ఒక్కసారిగా సీలింగ్ సంబంధించినటువంటి మెటీరియల్ విరిగిపడడంతో కూడా పలువురికైతే గాయాలని చెప్పొచ్చు. దీనికి సంబంధించినటువంటి యాజమాన్యం కాస్త నిర్లక్ష్యంగా వ్యవహరించడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తుంది. ఎందుకంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం యాజమాన్యంపై ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ సంఖ్యలో థియేటర్ కి వస్తారు కాబట్టి ఇలాంటి సీలింగ్ సంబంధించిన మెటీరియల్ అయితేంది, అదేవిధంగా ఫైర్ సేఫ్టీకి సంబంధించిన అన్ని అంశాలకు సంబంధంగా వారంతా కూడా తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ థియేటర్ సంబంధించిన యాజమాన్యం మొత్తం నిర్లక్ష్యంగా వ్యవహరించడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తుంది. అదేవిధంగా దీనికి సంబంధించి వచ్చేటువంటి వీక్షకులంతా కూడా పెద్ద సంఖ్యలో కూడా వీరికైతే ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ యాజమాన్యంపై కూడా వారిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ వారందరూ కూడా మాట్లాడడం జరిగింది. ఈ క్రమంలో ప్రస్తుతానికి మాత్రం వీరందరూ కూడా ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎక్కువ సంఖ్యలో కూడా తలకు అదేవిధంగా చేతిపై గాయాలు కావడంతో ఒక పరిస్థితి మాత్రం కాస్త విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. దీనిపై సంబంధించి ఇంకా పూర్తి వివరాలు అయితే తెలియాల్సిన అవసరం అయితే ఉంది. అనుష, అయితే శ్రీకాంత్, ఈ ఘటనపై ముకుంద థియేటర్ యాజమాన్యం ఏమంటున్నారు? ప్రస్తుతానికి మాత్రం యాజమాన్యం మాత్రం ఒక నిర్లక్ష్యకు వ్యవహారం అయితే పోకడలేకపోతుందని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ గాయపడినటువంటి వ్యక్తులను త్వరగా హాస్పిటల్ చేర్చడం, అదే విధంగా అక్కడ
జరిగిన సంఘటనపై కూడా ఒక నిర్లక్ష్యపు సమాధానం ఇవ్వడం దీనికి చెప్పడంపై కూడా ఒక ఉన్నటువంటి అక్కడ ప్రజలైతేంది వీక్షకులు మాత్రం ఒకసారిగా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్యం ఒక తప్పిదం వల్లే ఇలాంటి ఘటన జరిగింది కాబట్టి యాజమాన్యం దీనిపై చొరవ తీసుకోవాలి. అక్కడ ఉన్న వారందరికీ కూడా తక్షణమే దానికి సంబంధించినటువంటి చికిత్స అందించాలి. అదేవిధంగా ఏజెంట్ కూడా వారి యొక్క నిర్లక్ష్యం కాబట్టి వీరందరికీ కూడా నష్టపరిహారం చెల్లించాలంటూ వాళ్ళు ఒక డిమాండ్ అయితే చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.